అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 123వ భాగం. రచయిత వనజ గారు. సంతోషం ప్లస్ ఆశ్చర్యంతో ఉన్న అందరిలో కవితనే ముందు తీరుకొని బృంద దగ్గరికి వెళ్ళి, నిజమైన బృంద అని ఆశ్చర్యం కడిగేసరికి, అవునత్తయ్య, నాకు కూడా 2 రోజుల క్రితమే తెలిసింది. అన్నయ్య బర్త్డేకి తను మేనమామ అవ్వబోతున్నాడని గిఫ్ట్ ఇవ్వాలని మీకు కనీసం ఆర్యకు కూడా చెప్పలేదు, నన్ను క్షమించండి అంటూ బృంద చెప్పేసరికి, లేదు లేదు తల్లి, అలా నువ్వేం బాధపడకు. ఎవరికి ముందు చెప్తే ఏంటి, నీ కడుపులో ఉన్నది మా ఇంటి వారసత్వమే కదా. నిజానికి ఇప్పుడు చెప్పి మంచి పని చేశావు, అందరికీ సర్ప్రైజింగ్గా ఉంది అని చెప్పి బృందని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది కవిత. నరేంద్ర అయితే అక్కడ ఉడికిపోతున్నాడు. ఒక పక్క కొడుకు డాడీ అయ్యాడు, అలాగే తన వారసత్వం రాబోతుంది అని తెలుసుకొని లోపలే సంతోషపడుతున్నా కూడా ఆ నిజం కూడా ఇక్కడ చెప్పిందని జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ భార్య కొడుకు ముఖాలు చూసి సైలెంట్ అయిపోయాడు. కవితతో పాటు కల్పన కూడా వచ్చి బృందాన్ని విష్ చేసింది. ఇక హరిత, ప్రకాష్ గారులు అయితే తాము అమ్మమ్మ తాతయ్యలం అవుతున్నామని చాలా సంతోషపడ్డారు. బట్ ఆ హ్యాపీనెస్ కంటే ముందు త్రిపద ఇందాక క్రిష్ చెప్పింది క్లియర్గా చెప్పడం గుర్తొచ్చి బృందం దగ్గరికి వెళ్ళబోతూ కూడా ఒక అడుగు వెనక్కి వేసిన ప్రకాష్ గారు, నిజంగా నువ్వు నాన్న అని పిలిచావా, నన్ను నాన్నగా యాక్సెప్ట్ చేసావారా అని అడగటంతో, అసలు యాక్సెప్ట్ చేయడానికి ఏముంది నాన్న, మీరు నా కన్న తండ్రి. కానీ అమ్మ చనిపోయిన కోపంలో, పైగా అదే టైంలో మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడంతో నాకు బాధగా అనిపించింది. ఆ బాధకి ఇన్ని రోజులు కోపం అని పొరని అడ్డం పెట్టుకొని ఉన్నాను. ఈ మధ్య నాకు మీ గొప్పతనం తెలిసి నాన్న అని ఎన్నోసార్లు పిలవబోయి ఆగిపోయాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుండి మిమ్మల్ని బాధ పెడుతున్నాను కదా, అందుకే నాకు మనసొప్పలేదు. నేను ఒక స్థాయిలో ఉన్న తర్వాత మిమ్మల్ని పిలవాలని అనుకున్నాను. ఆ రోజు ఈ రోజే అయ్యింది అని క్రిష్ ఎక్స్ప్లెయిన్ చేయగానే ఇక ప్రకాష్ గారు కొడుకును గట్టిగా హత్తుకొని, నువ్వు నన్ను నాన్న అని పిలిచినా పిలవకపోయినా నా కొడుకు వేరా, నిన్ను ఎందుకు నేను దూరం చేసుకుంటాను, ఎప్పుడు నా పక్కనే ఉండు, అంతే చాలు అని చెప్పి ఆయన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాక బృంద దగ్గరికి వెళ్తూ, నీ కడుపులో ఉన్నది ఎవరో తెలియదు కానీ నా వాడు మాత్రం తాతని మేనమామని ఒకటి చేశాడురా, థ్యాంక్ యూ, నన్ను తాతయ్యని చేస్తున్నందుకంటూ బృంద నుదుటి మీద కూడా ముద్దు పెట్టుకొని ఆమెను దగ్గరికి తీసుకొని ఇంకోవైపు ఆర్యను కూడా రమ్మన్నట్లుగా చూశారు ప్రకాష్ గారు. ఒక మంచి ఫ్యామిలీ పార్టీ అయిపోయింది. అది శర్మ గారు, శాస్త్రి గారు కూడా బృందని విష్ చేశాక, క్రిష్ అందరికీ కేక్ పీసులు తినిపించాక అందరూ డిన్నర్ చేయడానికి కూర్చున్న టైంలో కాల్ చేశారు మహిత, ప్రమోద్లు. మళ్ళీ ఇద్దరు ఫ్రెష్గా స్నానం చేసి రెడీ అయ్యి వీడియో కాల్ ఆన్ చేసేసరికి హాల్లో ఉన్న పెద్ద టీవీకి కనెక్ట్ చేశాడు క్రిష్ బాబు తన ఫోన్ని. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అబ్బో, అందరూ అప్పుడే డిన్నర్కి కూర్చున్నారే అని అందరి వైపు చూస్తూ, బావా అండ్ అక్క, విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి మీ కపుల్ బర్త్డే ఎవ్రీ ఇయర్ సంతోషంగా జరుపుకోవాలని మీ చెల్లిగా, చిన్న మరదలిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మహిత డ్రామాటిక్గా చెప్పేసరికి అందరూ నవ్వుతూ, చెప్తావని కాసేపు నవ్వుకున్నాక, కనీసం నువ్వు కూడా నాకు పొద్దున్నే విష్ చేయలేదు మహి అని అంటూ పదం పాప చెల్లి మీద ఎవరి మీద లేని అలకను చూపించేసరికి, ఫోన్ మై డియర్ అక్క, నేను మా వదిన ప్లాన్ చేసుకున్నాం, తను మీ ఇద్దరికీ సర్ప్రైజ్ ఇచ్చేంత వరకు నన్ను కూడా విష్ చేయొద్దు అని మాట తీసుకుంది. మన వదిన కదా, చిన్నపిల్ల, పోనీలే అని మాట ఇచ్చేసి మీకు కాల్ చేయలేదని అంటూ ఆమె చెప్పేసరికి, మీ వదిన చిన్నపిల్లనా? కాదు, తన పొట్టలో ఇంకో చిన్నపిల్ల ఉన్నాడు అని పదం కిలికిలా నవ్వుతూ చెప్పేసరికి ఒక నిమిషానికి అర్థం చేసుకున్న మహిత, తను వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా అని తెలిసినా కూడా అరుపు వినిపించేలాగా, వావ్ వదిన, కంగ్రాచులేషన్స్ అని గట్టిగా అరిచేసరికి ఇక్కడున్న అందరి చెవులు మూసుకున్నారు. ప్రమోద్ ఆమె నెత్తి మీద ముట్టి, ఒసేయ్, నువ్వు ఎంత గట్టిగా అరిచావో అమెరికా నుంచి ఇండియా వరకు వినిపించదు, ఫోన్లోనే వినబడాలి అని చెబుతూ బర్త్డే విషెస్ చెప్పాక బృంద, ఆర్యాలకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తారు. అందరూ సరదాగా తింటూ మహిత, ప్రమోద్లతో మాట్లాడుతూ ఉంటే అటువైపు వాళ్ళు కూడా వీళ్ళిద్దరి తరపున కేక్ కట్ చేసి తింటూ, అక్క, మనం కూడా ఇంకా అన్నీ స్టార్ట్ చేసేయాలి, వదిన ముందుకు వెళ్ళిపోయి అప్పుడే ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది, మనమంతే అని మహిత చెప్పేసరికి పదం ఇక్కడ సిగ్గుపడుతూ ఉంటే ప్రమోద్ అక్కడ మహిత నడుము గిల్లాడు. ఎలాగోలాగా ఇద్దరు కొడుకుల్ని కనేస్తాను, పెద్దదిన ఒక కూతుర్ని, చిన్నదిన ఒక కూతుర్ని ఇచ్చేస్తే నేను సెట్ అబ్బా అంటూ బృంద అనడంతో, ఓహో, కొడుకులే అని ఫిక్స్ అయిపోయావా వదినా నువ్వు అని మహిత చెప్తూ ఉంటే,
ఎన్ని మొక్కులు మొక్కి అయినా సరే నేను కొడుకునే కంటాను. ఇక వాడికి పెళ్ళాన్ని ఫస్ట్ ఎవరు కంటారనేది మాత్రం మీకే వదిలేస్తున్నా. నా గట్టి కోరికను మన్నించి దేవుడు నాకు ట్విన్స్ అబ్బాయిలను ఇస్తే మాత్రం పండుగ చేసుకుంటాను అంటూ బృంద ఎగ్జైట్ అవుతూ చెబుతూ ఉంటే ఆర్య మాత్రం గట్టు మీద కూర్చొని నీకంటే నేను దేవుణ్ణి బలంగా కోరుకుంటున్నాను. ఇప్పుడే మొక్కేస్తున్న స్వామి ఏడుకొండలవాడ నాకు కనుక ఆడపిల్ల పుడితే నీ దగ్గరే పుట్టెంటుకలు తీపిస్తాను. పైగా మా ఆవిడ నేను కూడా గుడ్డు కొట్టించుకుంటామని అందరి ముందే బయటికి మొక్కేసుకున్నాడు ఆర్య. బృంద అతని వైపు గుర్రుగా చూస్తూ ఉంటే నాకు సంబంధం లేదు, ఎలాగైనా పాప కావాల్సిందే అంటూ అతను పట్టుపట్టేసరికి అటువైపు ఉన్న మహిత మాత్రం బృందాన్ని గుండులో ఊహించుకుంటూ కింద పడి మరీ నవ్వుతూ ఉంది. ప్రమోద్ అన్నయ్య అని అంటూ బృంద జాలిగా అతని పిలుస్తూ ఉంటే మరేం పర్వాలేదమ్మా, నాకు కూడా కూతురు అంటే చాలా ఇష్టం. మాకు కూడా ఫస్ట్ కూతురు పుట్టిందంటే మీ వదినకి భుజాల కింద వరకు ఉన్న హెయిర్ని కట్ చేపిస్తాను అని మా ఊరి రామాలయంలో మొక్కుకుంటాను రాగానే అని చెప్పేసరికి ఇక మహిత గోర్లకు ప్రమోద్ భుజం బలైపోయింది. అన్నయ్య మిగిలింది నువ్వే, నువ్వు కూడా ఏదో ఒకటి మొక్కేసుకో త్రిపుద వదిన గురించి అని అంటూ బృంద హెచ్చరించడానికి ట్రై చేస్తూ ఉంటే త్రిపుద క్రిష్ ఇద్దరు అనుకోకుండా ఒకేసారి మాకు పాపే పుడుతుందని చెప్పగానే అందరూ మనసులో వాళ్ళ అన్యోన్యతకు తెగ మురిసిపోతూ ఉన్నారు. వాళ్ళ వైపే చూస్తూ అతను మాత్రం త్రిపుద దగ్గరికి వచ్చి ఆమె భుజం చుట్టూ చేవేస్తూ ఆమె వైపు చూసి నవ్వేసరికి త్రిపుద కూడా అందంగా తలదించుకొని సిగ్గుపడింది. ఓ మై గాడ్ వదిన, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే నిజంగా ఎలా ఉందో తెలుసా? వెన్నెల మొత్తం కుమ్మరించినట్లుగా ఉంది. ఇలాగే సిగ్గుపడుతూ ఇంకొక అరగంట కంటిన్యూ చేశావంటే మేమందరం మా ఇళ్ళకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత మా అన్నయ్య నీ మీద ప్రేమ కురిపిస్తాడు అంటూ బృంద అనగానే ఆమె వైపే చిరుకోపంగా చూసి క్రిష్ ఎదకు ముఖాన్ని అంటించేసింది పదం పాప. వాళ్ళ సంతోషాన్ని చూస్తూ కాల్ కట్ చేసిన ప్రమోద్ మహితలు సంతోషంగా ఫీల్ అయ్యేలోపే ఆమె ముఖం వేలాడ తీసుకొని కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం గమనించిన ప్రమోద్ దగ్గరికి తీసుకుంటూ ఎందుకు ఏడుస్తున్నావని అడిగేసరికి అతని వీపు పచ్చడి చేస్తూ మొత్తం నీ వల్లే, లేకపోతే ఈరోజు మనం కూడా ఆ ఇంట్లో అందరితో పాటు ఉండేవాళ్ళము. ఈ అబ్రోడ్కి రాకపోతే ఏమైంది, అక్కడ వచ్చే శాలరీతో మనం సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాం కదా అని అంటూ సనుగుతూ ఉండేసరికి ఉసే నేను నిజంగానే హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ని అడిగానే తప్ప ఆన్సైట్ ఆఫర్ గురించి అసలు మాట్లాడలేదు. ఇవన్నీ కంపెనీ పాలిటిక్స్ రావడం మాత్రమే. మన చేతుల్లో ఉన్న పని వాళ్ళు ఫిక్స్ అయ్యాక అది ఎంత నచ్చ చెప్తున్నా కూడా వినకుండా అతని వీపుని చితగ్గొట్టి గోలు గిచ్చి చెంపలు పీకి నాన్న హైరానా చేసి చివరికి ఐస్ క్రీమ్ తిని అతన్ని ఆఫీస్కి సాగనంపింది మహిత. మేము కూడా ప్రైవేట్ లివింగ్ స్టార్ట్ చేశాం కదా, మరి మాకెందుకు ఇంకా పుట్టలేదు అనుకున్న మహిత సరేలే ఇక్కడ ఉన్న రోజులు లైఫ్ ఎంజాయ్ చేస్తే ఇండియాకి వెళ్ళిపోగాని కానీ అయితే అందరూ నా చుట్టే ఉంటారు, చూసుకునే వాళ్ళు ఉంటారని తనకు తానే సర్ది చెప్పుకొని మూడ్ స్వింగ్స్ వల్ల అక్క గుర్తొచ్చి కాసేపు ఏడ్చి నాన్న గుర్తొచ్చి కాసేపు ఏడ్చి తనకు తనే అన్నీ చెప్పుకొని చివరికి మధ్యాహ్నం లంచ్ చేయకుండానే పడుకుంది. ఆమె అన్నట్టుగానే డిన్నర్ అయిపోయాక నరేంద్ర సురేంద్రలు వెళ్ళడానికి చూస్తూ కోడల కోసం బయట వెయిట్ చేయడంతో ఆమె మాత్రం నిలబడి వెళ్తామన్నట్టు చూస్తూ ఉంటే హరిత వచ్చి వదిన అమ్మాయిని ఒక 2 రోజులు ఉండనివ్వండి అని అడిగేసరికి కాదనలేని కవిత దాంట్లో ఏముంది వదిన, మీ కూతుర్ని మీరు ఉంచుకోండి అని చెప్పేసరికి నరేంద్ర ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఫైనల్గా వీళ్ళు మంచోళ్ళైపోయారు, నేను మాత్రమే ఎరుపప్పన అన్నట్టుగా చూస్తున్నాడు. ఇక కూతురు ఒక్కడిని ఉంచి అల్లుని పంపించడం కరెక్ట్ కాదు కాబట్టి ఆ అల్లుడైన ఆర్య కూడా స్ట్రైట్గా కారులో వెళ్ళిపోకుండా టర్నింగ్ తీసుకుని మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తే అన్నదమ్ములిద్దరూ టాటాలు చెప్పి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మన అగ్రహారం ఫ్యామిలీస్ కూడా తమకి ఇచ్చిన రూమ్స్లో సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత 8 గంటలకి మొత్తం ఇల్లంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. క్రిష్ త్రిపుర మాత్రం త్రిపుర గారు క్రిష్ బాబుకి అన్నం తినిపించే మండపంలో కూర్చొని ఉన్నారు విత్ సుందరి. క్రిష్ గారు నాకు ఒకటి అనిపిస్తోందంటూ అతడి ఎద మీద పడుకొని ఉన్న ఆమె చెప్పేసరికి వద్దు అంటే నువ్వు చెప్పక మానవు కదా, చెప్పు ఏంటో అని అనేసరికి ఈ సుందరి రూపంలో అత్తయ్యే ఎందుకో మన మధ్యనే ఉన్నదేమో అని అనిపిస్తుంది నాకు అని అంటూ క్రిష్కి తినిపిస్తున్న గడ్డిపోచని అతన్ని రెప్ప వేయకుండా చూస్తున్న ఆవుదుడని గమనించి అన్నది త్రిపద ఆ మాటలు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలిసిందని అతను అనగానే ఆమె ఉలిక్కిపడి చూసి ఏంటి నిజమా అన్నట్లు ఎక్స్ప్రెస్ చేసరికి నేను రాగానే ఎవరు చెప్పారో తెలియకపోయినా అందరికంటే ముందు ఇదే వెల్కమ్ చెప్పడం, నేను దగ్గరకు తీసుకోగానే తన గిట్టెలతో నా ఒళ్ళు మొత్తం సున్నితంగా తడవడం, నా కంపెనీ
ఓపెనింగ్కి అందరూ లోపలికి వచ్చిన సుందరి మాత్రం నాన్న పక్కనే నిలబడ్డం ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకో మా అమ్మని తీసుకెళ్లిన దేవుడు నా కోసం తన జ్ఞాపకాల్ని ఇలా అయినా విడవాలనుకున్నాడేమో అని అతను చెప్పడంతో బుగ్గ మీద ఒక కన్నీటి చుక్క రాలేసరికి దాన్ని తుడిచేసిన పదం పాప, ఈరోజు మీ పుట్టినరోజు. ఏ తల్లి అయినా ఆ రోజు బిడ్డలను అసలు బాధ పెట్టకుండా చూసుకుంటుంది. అత్తయ్య ఉన్నా అలాగే చూసుకునేవాళ్ళు కదా. మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు కళ్ళని నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు క్రిష్ గారు అంటూ త్రిపద చెప్తూ ఉంటే లైట్గా స్మైల్ చేసిన అతను సుందరి తల నిమురుతూ ఉన్నాడు. మీరు నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వలేదు క్రిష్ గారు అని ఆమె అడిగేసరికి, నా ప్రాణాన్ని నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నీకే రాసిచ్చాను కదా, ఇంకేం గిఫ్ట్ కావాలంటూ అతను అడిగేసరికి, కావాల్సినప్పుడు తీసుకుంటానులేండి. మీకోసం మాత్రం నేను ఒక గిఫ్ట్ అరేంజ్ చేశాను. త్వరగా ఇంట్లోకి వెళ్ళి బైక్ కీస్ని తీసుకురండి క్రిష్ గారు అని తొందరగా చేసి అతనికి తెచ్చాక, మన ఫ్లాట్కి వెళ్దాం పదండి అంటూ సుందరి కోసం మెత్తటి పరుపు, కొంచెం గడ్డి, నీళ్లు అరేంజ్ చేసి క్రిష్ వెనుక ఎక్కి కూర్చుంది త్రిపద. ఏదో పాప గట్టిగానే ప్లాన్ చేసిందని అనుకుంటూ అమ్మ గురించిన బాధ ఒక పక్కకు పెట్టేసిన క్రిష్ చల్లగాలికి టైం 10 అవ్వడంతో తక్కువగా ఉన్న ట్రాఫిక్కి తొందరగానే ఫ్లాట్కి చేరుకున్నాడు. అతను వచ్చినా రాకపోయినా వాచ్మెన్ ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఏం స్మెల్ లేకుండా ఆ క్షణం వరకు ఎవరో మనుషులు ఉన్నట్లుగానే ఫ్రెష్గా అనిపించడంతో ఇద్దరు డోర్ లాక్ చేసుకొని లోపలికి వెళ్ళారు. ఏంటి పదం, ఎక్కడికి తీసుకుని వచ్చావేంటి కదా అంటూ కళ్ళెగరేయడంతో బెడ్రూమ్లోకి వెళ్ళిన పదం పాప టవల్ పంచ తీసుకొచ్చి అతని చేతికిస్తూ ఆ రూమ్లో రెడీ అయ్యేసి రండి అని పంపితే, ఈ టైంలో పంచన నా వల్ల కాదే, కొంపదీసి ఏమైనా గుడి ప్లాన్ చేశావా అంటూ అతను కాస్త డౌట్గా అడిగేసరికి, అయ్యో లేదు క్రిష్ గారు, మీరు ఫస్ట్ స్నానానికి వెళ్ళండి అతను అంటూ అతని పక్క బెడ్రూమ్లోకి తోసేసిన స్నానం చేసి వచ్చేలోపు జెప్టోలో ఆర్డర్ చేసుకున్న ఫ్లవర్స్ క్యాండిల్స్తో ఇంకో బెడ్రూమ్ని అలంకరించి ప్రకాష్ గారి పంచె తీసి క్రిష్ బాబుకి ఇచ్చింది. కాబట్టి త్రిపుర గారి చీరల్లో కొంచెం గోధుమ కలర్ రంగు ఉండి చిన్న గులాబీ రంగు అంచుతో ఉన్న ఒక చీర సెలెక్ట్ చేసుకొని ఫాస్ట్గా స్నానం చేసి వచ్చింది. ఆమెకి ఏ పని మొదలు పెట్టాలన్న తలస్నానం ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి నెత్తికి విరబోసుకొని బయటికి వచ్చి వాటిని ఆర్పే ప్రయత్నం చేయకుండా కింద ముడివేసి డెకరేషన్ చేయగా, మిగిలిన కొన్ని పూలు తన తలలో తురుముకున్న పదం ఒంటి వరుసలో పైట వేసుకొని అతని కోసం వెయిట్ చేస్తూ ఉండేసరికి ఆపి అర్జున్ వాళ్ళు బర్త్డే విషెస్ చెప్పడానికి కాల్ చేయడంతో అతను బాగా లేట్ చేసేశాడు. రూమ్లోని పిల్లలతో జానకి, జ్వాల వాళ్ళతో మాట్లాడుతూ ఎంతసేపటికి క్రిష్ రాకపోయేసరికి కొంపతీసి నా రూమ్లోనే పడుకున్నారా ఏంటి అని డౌట్గా వెళ్ళిన త్రిపదకి అతను నవ్వుతూ, ఆద్య థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఇంకో విషయం తెలుసా, ఈరోజు పిన్ని బర్త్డే కూడా అని అతను అలా చెప్పడం త్రిపద పట్టీల చప్పుడు వినిపించడంతో స్పీకర్ ఆన్ చేస్తే అటువైపు ఉన్నవాళ్ళు వాళ్ళు సేమ్ విషెస్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళ మాటలన్నీ వింటూనే తేరిపారా తిరుపతిని అబ్జర్వ్ చేసిన క్రిష్ బాబు బర్త్డే గిఫ్ట్ గట్టిగానే ప్లాన్ చేసినట్టుందని అనుకుంటూ వాళ్ళు మాట్లాడినంతసేపు మాట్లాడాక ఫోన్ తన బెడ్ మీద పడేస్తూ, పొట్టలో కొంచెం వేడి ఎక్కువైనట్లుంది ఆవకాయ్, మజ్జిగ ఉన్నాయేమో చూడు అంటూ కావాలని బెడ్ మీద కూర్చునేసరికి, అది పొట్టలో వేడి కాదేమో క్రిష్ గారు అంటూ ఆమె అమాయకంగా అనేసరికి కళ్ళు ప్లస్ కనుబొమ్మలు ముడేసి చూసిన అతను ఆ చూపుకి జడిసిన ఆమె, అంటే మీరు పెద్దగా అన్నమేమి తినలేదు, కేకే తిన్నారు, కర్డ్ రైస్ తిన్నారు, దానికి పొట్టలో ఎందుకు వేడి చేసి ఉంటుందంటూ ఆమె వెనక ఉన్న 2 మూరల పూలల్లో నుండి ఒక మూర ముందుకు వేసుకొని చేతులు నలిపేసుకుంటూ చెప్తూ ఉంటే, పొట్టలో వేడి కాదేమో, నువ్వన్నట్లు ఒంటి వేడేమో, నువ్వు నా పక్కన ఉంటే ఆ వేడి నీకు కూడా వస్తుంది కాబట్టి నేను ఈ రూమ్లో పడుకుంటా, నువ్వు ఆ రూమ్లో పడుకో అంటూ అతను చెప్పగానే కావాలని ఆడుకుంటున్నారు కదా అని మనసులో అనుకుంటూ, సర్లేండి క్రిష్ గారు, పూలు తీసేసి వెళ్ళి నేను ఆ రూమ్లో పడుకుంటానంటే నలిగిపోతాయేమో కదా అంటూ అతను కావాలని ఆట పట్టిస్తున్నాడని పూలు తీసేయబోతున్నట్టు చేయి పెట్టి వెనక్కి తిరిగిన త్రిపదను అమాంతం మీదకి లాక్కుంటూ బెడ్ మీద వెనక్కి పడిన క్రిష్ బాబు, ఏంటే తెగ ఇంప్రెస్ చేస్తున్నావు, సంగతి ఏంటి అంటూ ఆమెను అడిగేసరికి, ఏం లేదు గిఫ్ట్ అడిగారు కదా అదే ఇవ్వబోతున్నాను అంటూ త్రిపద చెప్పేసరికి ఆమె నడుము మీద 2 చేతులు బిగించిన క్రిష్ బాబు తన నుదుటితో ఆమె నుదుటిని ఢీ కొడుతూ, ఇంకా మనమేం సాధించలేదు పదం, అప్పుడే ఇవన్నీ అవసరం లేదు, నేను బిజినెస్లో సక్సెస్ అవ్వాలి, నువ్వు సీఈఓగా నువ్వేంటనేది ప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ జరిగాక అప్పుడు ఫ్యామిలీ ప్లాన్ చేద్దామని చెప్పేసి త్రిపద ఆశల మీద నీళ్లు చల్లాడు క్రిష్ బాబు. ఇప్పుడు మన త్రిపద పాప రియాక్షన్ ఏంటి, వాళ్ళిద్దరిని కలిపేద్దామా వద్దా, మీరేమంటారు ఫ్రెండ్స్? ఖచ్చితంగా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.